హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్ ఎఫ్ఎం. ఈరోజు టాపిక్లో ఇంట్రెస్ట్ అయిన పట్టు చీరల గురించి మాట్లాడుకుందామండి. ఈరోజు నాకు కొన్ని అకేషన్స్ చాలా ఉన్నాయని, ఒకసారి అసలు ఎలా ఉన్నాయో చూద్దామని నేను కంచి దీనికి వెళ్ళాను, సాయి కంచికి. సో అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్, కలర్ కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒక లుక్ వేయండి, మీకు కూడా నచ్చుతాయని నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇది ఎంట్రన్స్లో వచ్చేసి డిస్ప్లేలో ఉన్న పట్టు శారీస్ అనమాట. ఇవన్నీను 3 టైప్స్ ఆఫ్ బొమ్మలు ఇక్కడ పెట్టున్నాయి. వీటిల్లో మనకి అకేషన్ని బట్టి గ్రాండ్గా కనిపించాలా, లైట్ కలర్ కాంబినేషన్స్, వాటిని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వెళ్ళంగానే ఎంట్రన్స్లో ఇలా మనకి వెల్కమ్కి చక్కగా బ్యూటిఫుల్ డెకరేషన్ విత్ ఫ్లవర్స్ అండ్ ఇలా అందంగా ఉంటుంది. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే రకరకాల క్యాబిన్స్ ఉంటాయి. మనం ఇక్కడ ఓన్లీ కంచి స్పెషల్ అండి, మనకి కంచి పట్టు చీరలకి పెట్టింది పేరు అనమాట. ఇది ఓన్లీ ప్యూర్ కాంజీవరం అంటాం కదా, కంచి పట్టు శారీస్ మాత్రమే ఇక్కడ దొరుకుతాయి. అండ్ డిస్ప్లేలో కూడా అక్కడ మనకి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అనేవి మనకి పెడతారు. మనం వాటిని బట్టి మనం పెట్టే బడ్జెట్ని బట్టి మనకి వాళ్ళకి అక్కడ చెప్తారు. మనం అక్కడికి వెళ్ళి మనం అక్కడ కూర్చుంటే చక్కగా రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి. వాళ్ళు మనకి పేషెన్స్గా మనకి దొరికే వరకు మనకు చూపిస్తారు. లేదా మీరు కూడా వెళ్ళి ఒక స్టోర్ అంతా చక్కగా ఒక లుక్ వేసి మీకు ఎలాంటిది కావాలో చెప్తే వాళ్ళు ఆ కలర్ కాంబినేషన్స్, అకేషన్, బడ్జెట్ ఇవన్నీ చెప్పారనుకోండి, అవి ఉంటాయి. మనకి నచ్చేంత వరకు చూడొచ్చండి అంత. కానీ తీసుకోకుండా మాత్రం డెఫినెట్గా ఈ స్టోర్లోంచి అయితే మనం వెళ్ళమన్నమాట. సో ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయండి. అండ్ పిల్లలకి పట్టు మంచి మంచి పట్టు పావడాలు, పట్టు పరికిణి ఎంత చాలా అందంగా ఉన్నాయండి. మనం నార్మల్గా పెళ్లి కూతురుతో పాటుగా చూడ్డానికి తోటి పెళ్లి కూతురికి కూడా మనం తీసుకుంటాం కదా. ఇవి ప్యూర్ పట్టులో అయితే గనక 9,000 to 12,000 వరకు ఉన్నాయండి. శారీస్ అయితే గనక మనకి ఇంకా మనం పెట్టగలిగే రేంజ్ ప్రతి దీంట్లో మనకు ఉన్నాయి. పట్టు లంగాల రేంజ్ మనకి ఇందులో ఉంది. దీనికి డబల్లో మనకి మెయిన్లో కూడా వస్తాయన్నమాట. ఇలా 3D అనమాట. ఒకవేళ 3D ప్రింట్ లైక్ చేసేవాళ్ళు ఇలాంటి పట్టు శారీస్ కూడా తీసుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పట్టు లుక్ వస్తుందండి. రకరకాల భిన్న రుచులు ఉన్న వాళ్ళకి సూట్ అయ్యే విధంగా ఉంటాయి ఇక్కడ. కొంతమంది 3D ఇష్టపడతారని చెప్పేసి ఇలాంటి ప్యాటర్న్స్ తీసుకొచ్చారనమాట వీళ్ళు. అండ్ ఈ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి, ఇలా చక్కగా ఉన్నాయి. పింక్, బ్లూ ఇట్లాంటి కామన్ కాంబినేషన్స్తో పాటు రేర్గా దొరికే రకరకాల డిజైన్స్ మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. వీటిలోనే నేను చెప్పాను కదండి, పట్టు పరికిణిలో దానికి డబల్ రేటు పెడితే మనకి శారీ వస్తుంది వీటిల్లో. అండ్ మామూలు ఈ కంచి పట్టు చీరల్లో ఇవి ప్యూర్ అండి. ఇవి మంచి కంచి పట్టు చీరలు, ప్లెయిన్ లైక్ అక్కడక్కడ బుట్టా ఉండి ప్లెయిన్ లైక్ చేసేవాళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు. అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇక్కడ ఒకటి ఉంది. ఇగోండి పింక్ విత్ పర్పుల్, లైట్ బ్లూ, తర్వాత గోల్డ్, ప్యారెట్ గ్రీన్ విత్ పింక్, మంచి మంచి కాంబినేషన్స్ అండి. లేటెస్ట్ కలెక్షన్ చాలా బాగుంది. ఇది నేను తీసుకున్నానండి. నాకు చివరికి ఫైనల్గా 100 చూసాక ఎల్లోది, నాకు ఆల్వేస్ ఎల్లో నా ఫేవరెట్ కలర్ కాబట్టి ఇది నేను చూడంగానే ఎల్లో నేను తీసుకున్నాను. ఎల్లో శారీ అక్కడక్కడ బుట్ట వచ్చి పర్పుల్ కాంబినేషన్ వచ్చిందనమాట. అండ్ బ్లౌజ్ కూడా పర్పుల్ వచ్చింది. మెయిన్ అండి మనం ఈ పట్టు శారీస్ తీసుకుంటాం కదండి, ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్, పట్టు ఎంత కాస్ట్లీ పట్టు అయినా కూడా మనకు వచ్చేసి ఆ బ్లౌజెస్ వాటిల్లో ఒకసారి కుట్టించుకున్న తర్వాత మనం వేసుకుంటే స్వెట్ ప్రాబ్లంకి వాటికి ఖచ్చితంగా మనకి ఉండవండి, అవి మన్నవు. అందుకే చాలామంది రా సిల్క్ మళ్ళీ బ్లౌజ్ తీసుకొని దాని మీద మొత్తం వర్క్ చేయించుకొని ఉంటారు. అది ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ బ్లౌజ్ మనం కుట్టించుకున్నా కూడా ఎంత జాగ్రత్తగా వాడుకున్నా కూడా 2-3 టైమ్స్ స్వెట్కి పాడైపోవడము, నలిగి ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. బ్లౌజెస్తో మాత్రం మనం ఖచ్చితంగా వెళ్ళరండి కంచి వాటికి. సో ఇది సింపుల్ది నేను తీసుకున్నాను. ఈ ఎల్లో పట్టు శారీ నేను కొనుక్కున్నాను అనమాట. నాకు ఒక అకేషన్ ఉండింది, పెళ్ళి. సో దానికోసం నేను ఇది తీసుకున్నాను. పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది బంధువుల్లో. ఇదొకటి కంటిన్యూస్గా ఉండినాయి అనమాట పెళ్ళిళ్ళు. సో ఒకటి తీసుకుందామని చాలా రోజులైందని అక్క కొడుకు పెళ్ళి ఉండింది. ఇగోండి ఇదొక కాంబినేషన్. ఇది చాలా బాగుంటుందండి. ఇది కూడా బీజ్ విత్ గ్రీన్, అక్కడక్కడ మొత్తం గోల్డెన్ బుట్ట వచ్చేసింది శారీ అంతా.
ఇది కూడా అండి అందరికీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా సూట్ అయ్యే కలర్ కాంబినేషన్ ఇదొకటి. పుట్ట లైక్ చేయని వాళ్ళు, ప్లెయిన్ లైక్ చేసేవాళ్ళు ఇలా కూడా తీసుకోవచ్చు. ఎల్లో విత్ గోల్డ్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అండ్ గ్రాండ్గా కనిపించాలంటే ఎల్లో అండి. ఎల్లో విత్ గోల్డ్ బార్డర్స్ అనమాట. ఇవాళ రేపు చాలామంది సోబర్ కలర్స్ కూడా లైక్ చేస్తున్నారు. బట్ పట్టు అంటే గమ్మకంగా కనిపించి చక్కగా అంచు అలా ఉన్నదే నాకు కూడా నాకు కూడా అలాంటివే నచ్చుతాయి. చెప్పాను కదండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఇష్టం. బట్ మన ఇష్టాన్ని అనుగుణంగా మనకి అన్ని రకాల కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉంటాయన్నమాట. ఇది కాంట్రాస్ట్ అనమాట, ఎల్లోకి ఈ బ్లౌజ్ ఇలా వచ్చింది. అండ్ ఇది కూడా లైట్ కలర్ బాగుందండి. ఇది కూడా ఇదొక కాంబినేషన్. ఇలా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. మన ఓపిక్గా సెలెక్ట్ చేసుకోవడంలో ఉంది. ఊరికే కొనం కాబట్టి వెళ్ళినప్పుడే బ్యూటిఫుల్ కలర్ మన స్కిన్ టోన్కి నప్పేది, మనం వెళ్ళే అకేషన్ అన్నీ మనం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళామంటే మనం మంచి కాంబినేషన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇదొకటి. ఇది కూడా చాలా చాలా అందంగా ఉందండి. అసలు నేను కూడా అన్నీ కట్టుకొని ట్రై చేసి ఫైనల్లీ మళ్ళీ ఎల్లోనే తీసేసుకున్నాను. ఇది కూడా చాలా బాగుందండి, కట్టుకుంటే చాలా అందం ఇస్తుంది. ఇది వర్క్ బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసుకుంటే అకేషన్స్లో డెఫినెట్గా స్పెషల్ లుక్ ఉంటుంది. అండ్ మనం కొనుక్కునేటప్పుడు మన దగ్గర ఆర్నమెంట్స్ కూడా మనము గుర్తుపెట్టుకొని కొనుక్కుంటే సింపుల్లో కొన్నా కూడా మనం గ్రాండ్గా కనిపించడానికి ఉంటుంది. ఇవన్నీ కలర్స్ నేను ట్రై చేశానండి. వీటిల్లో బెస్ట్ తీసుకున్నాను. ఒకవేళ కనుక మీరు పట్టు చీరలు ఏమన్నా తీసుకునే ఐడియా ఉంటే డెఫినెట్గా సాయి కంచిలో మీరు ట్రై చేయొచ్చు. అండ్ కొత్తగా న్యూ కలెక్షన్ అండ్ మనం కట్టుకుంటే తీసుకుంటే కూడా అసలు నలగకుండా మంచి కొత్త తీసుకున్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే, అన్ని చోట్ల నేను చెప్పట్లేదండి, సమ్టైమ్స్ కట్టుకుని అవి నలిగిపోయి మనం అంత పెడుతూ కూడా మనకి తీసుకోబుద్ధి కాదు. పట్టు అంటే ముందే మనం తీసుకున్న తర్వాత కట్టుకున్నాక ఎలాగో నలిగిపోతుంది. ముందే నలిగిపోయిన పట్టు చీరలు తీసుకుంటే మనకి నచ్చదు. కాబట్టి సో న్యూ ప్యాటర్న్స్, న్యూ డిజైన్స్ ట్రై చేయాలంటే మీరు కూడా డెఫినెట్గా ఒక లుక్ వేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ విమెన్ FM. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇగోండి ఇలా అన్నీ చూసుకున్న తర్వాత ఫైనల్గా నచ్చిన ఎల్లోదే తీసుకున్నాను అనమాట. ఈ ఎల్లో చూడంగానే నేను అసలు ఎల్లో కలర్ చాలా ఇష్టం కాబట్టి మళ్ళీ నేను ఎల్లోకే వెళ్ళిపోయాను. మీరు కూడా రకరకాల మీ అభిరుచి పట్టి, లేదా మీరు ఏదన్నా ఇమేజెస్ కానీ మీరు ఏదన్నా స్క్రీన్ షాట్స్ అవి తెచ్చుకుంటే మీరు చూపిస్తే కూడా మీరు ఆ కలర్ కాంబినేషన్స్ మీకు దొరుకుతాయి, మీరు ట్రై చేయొచ్చు. మన బడ్జెట్లో మన కలర్ కాంబినేషన్స్లో కూడా మనకు దొరుకుతాయి అనమాట. నేను కొన్ని అనుకున్నాను, అందులో చూశాను చాలా వరకు. ఎల్లో వేరే దాంట్లో ఇంకా నాకు కంచిపట్టులో లేదు కాబట్టి నేను కంచిపట్టు శారీస్ తీసుకునేదే తక్కువ. సో ఎప్పుడన్నా అకేషనల్లీ తీసుకుంటాం కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నానండి. అండ్ ఆరెంజ్ ఇదొకటి కూడా, ఫస్ట్ ఆరెంజ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుందండి. ఇదొకటి రేర్ కాంబినేషన్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్. కలర్ బ్లౌజ్ తిరిగి కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు, చాలా అందంగా ఉంది కాంబినేషన్. రేర్గా అంటే మనం పింక్స్, రెడ్ ఇవన్నీ చాలా కామన్ కాబట్టి తీసుకోవచ్చు. ఇది కూడా పింక్ విత్ సీ గ్రీన్ అండి, చాలా అందంగా ఉంది శారీ. ఇది కూడా ఈ శారీ కూడా నేను అప్పుడెప్పుడో స్టార్టింగ్లో కంచిపట్టులో తీసుకున్నది.